హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని ముచ్చట్లు. ఇది పార్ట్ 2. ఇందులో సంక్రాంతి అండ్ కనుమ రోజు వీడియోస్ ఉంటాయి. మార్నింగ్ లేచి ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను. 7:30కి స్టార్ట్ చేస్తే 9:30 అయ్యింది ముగ్గు వేసేసరికి. సంక్రాంతి కాబట్టి ఫెస్టివల్ని రిప్రజెంట్ చేసేలా కుండ, చెరుకు, వరి, ఆవు, ఫ్లవర్స్ వేశాను. నేను జస్ట్ ఇలా ఉంచేద్దామని అంటే మా అమ్మ లేదు సైడ్స్కి కూడా వేయు అని చెప్పింది. ఇంకా ఏం చేయలేక సైడ్స్కి కూడా వేశాను. లాస్ట్కి మా అమ్మ కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేసింది. మా అమ్మ వాళ్ళ గల్లీ చాలా బాగుంటుంది. నా హస్బెండ్కి చాలా ఇష్టం. ఎందుకంటే మా గల్లీ ఒకటే వే ఉంటుంది రోడ్కి వెళ్ళడానికి. ఇంకోవైపు క్లోజ్ ఉంటుంది. ఓన్లీ ఒక 10 హౌసెసే ఉంటాయి. ఓన్లీ వాళ్ళు మాత్రమే. ఇంకా నెక్స్ట్ మా గల్లీలో వేసిన ముగ్గులన్నీ చూడండి. ఇక్కడ మా పిన్ని వాళ్ళ కొడుకు, మా తమ్ముడు. అండ్ ఇది ఈవినింగ్ బ్యాక్ వాటర్స్కి వెళ్ళాము. మా నిజామాబాద్లో తెలంగాణలో అతిపెద్ద రిజర్వాయర్ ఉంది, SRSP శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఈ వాటర్ దాని బ్యాక్ వాటరే. మేము వచ్చే ముందు రోజు నా హస్బెండ్, నా తమ్ముడు వచ్చారు ఈ ప్లేస్కి. బాగుంది అని మమ్మల్ని కూడా తీసుకొచ్చారు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కుండ చికెన్ చేసుకున్నాము. కుండ చికెన్ మాత్రం మస్తు అయింది. అలా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా చేసుకుంటే చాలా బాగా వస్తుంది కదా టేస్ట్. అండ్ ఇంటి నుండి మా మమ్మీ మళ్ళీ చికెన్ కర్రీ ఇంకా అప్పాలు తీసుకొచ్చింది. అప్పాలు నాన్ వెజ్ కర్రీస్ అయితే మస్తు ఉంటాయి కదా. ఇంకా ఆ పీస్ఫుల్ వెదర్లో ఆ అప్పాలు స్నాక్స్ అలా తింటే మస్తు అనిపించింది. ఇంకా కాసేపు మేము తినేసి వాటర్లో ఆడుకుందామని వెళ్ళాము. మా తమ్ముడు అలా వాటర్లో ఆడుకున్నాడు. అండ్ ఇంకొన్ని ఫొటోస్ కూడా దిగాము. సో గాయ్స్ చూడండి గాయ్స్, నాకైతే చెంకర్ దొరికింది. ఇప్పుడు దాన్ని అయితే పట్టిస్తా. చాలామంది వచ్చారు. అందులో కొంతమంది ఫిషింగ్ కూడా చేశారు. ఇక్కడ చూడండి వాళ్ళు ఫిష్ని ఎంత ఈజీగా పట్టేసుకుంటున్నారు. అండ్ ఇంకొంతమంది అలా లోపల కూడా వెళ్ళారు. అసలు వాళ్ళు ఎలా వెళ్ళారో కూడా మాకు తెలియదు. మేము కూడా ట్రై చేసాము, బట్ మాకు దొరకలేదు. వాళ్ళని అడిగాం కూడా, వాళ్ళు లేదు ఇవి మా కోసమే చేసుకున్నామని చెప్పారు. అండ్ ఇంకా నైట్ లేట్ అయిందని చెప్పి మేము ఫైర్ కూడా అక్కడే వేసుకొని కూర్చున్నాము. మా తమ్ముడు, నా హస్బెండ్ వాళ్ళు మా వెహికల్ అటుపక్కకి సిట్టింగ్ చేశారు. ఇది కనుమ రోజు రథం ముగ్గు వేయాలి అని చెప్పింది మా అమ్మ. ఇంకా అప్పటికప్పుడు నెట్లో చూసి వేశాను. ఇంకా దానికి తాడు కూడా వేయమని చెప్పింది, తాడు కూడా వేశాను. ఇక్కడ మా అమ్మ నా హెయిర్స్ కట్ చేస్తుంది. ఎందుకంటే నా హెయిర్స్ లాస్ట్కి పిచ్చిగా ఉంటాయి, నాకు నచ్చదు. అయితే లెవెల్ చేయమని చెప్పాను. ఎవ్రీ టైం నేను మా అమ్మతోనే కట్ చేయించుకుంటాను. నేను ఎప్పుడు పార్లర్కి అలా వెళ్ళలేదు. నా హస్బెండ్ కూడా తెలియదు. ఇంకా వచ్చిన తర్వాత చూసి తిట్టాడు. ఇంకా ఫ్రెష్ అయ్యి అన్నీ ప్యాక్ చేసుకున్నాను, లగేజ్ గిట్లా. అలానే అప్పాలు కూడా ప్యాక్ చేసుకున్నాను. అంతే కదా, వచ్చేటప్పుడు ఒక బ్యాగ్తో వస్తాము, వెళ్ళేటప్పుడు 2-3 బ్యాగ్స్ మాత్రం కంపల్సరీ. మా నిజామాబాద్లో నేషనల్ మార్ట్ అయింది. నేషనల్ మార్ట్కి వెళ్దామని మా అమ్మ వాళ్ళు అంటే వచ్చాము. ఎలాగో మాకు కూడా ట్రైన్ ఇక్కడ నుండి ఉంటుంది కాబట్టి నిజామాబాద్ నుండి మమ్మల్ని డ్రాప్ చేసినట్టు కూడా ఉంటుందని చెప్పేసి వచ్చారు. ఇంకా వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పడం అయితే చాలా కష్టం కదా. 2-3 డేస్ వాళ్ళతో స్పెండ్ చేసి మళ్ళీ ఇంకా మనం వచ్చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా, మన సిటీ లైఫ్స్ అలా ఉంటాయి. ఐ హోప్ నా ఈ 2 వీడియోస్ మీకు నచ్చాయి అనుకున్నాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.